రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నూతన జీవం ప్రేక్షకులందరికీ మా శుభములు. మీరందరూ బాగున్నారు కదూ? నూతన జీవం అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో మేలు పొందుకుంటున్నారని మీరు రాస్తున్న లెటర్స్, ఫోన్ కాల్స్, అలాగే ఈమెయిల్స్ బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. 23వ కీర్తన అనే ఈ ధ్యానాంశం మనందరికీ సుపరిచితులైన దైవజనులు సుదర్శన్ గారిచే ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరచబడినది. దీనిలో ప్రతి ఒక్క భాగం క్రైస్తవ జీవితానికి ఎంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా రూపొందించబడినది. ఈనాటి ఈ అద్భుతమైన వర్తమానం మనందరి కోసం. ఆలకిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రద్ధగా దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేస్తున్న మీతో, నాతో, మనందరితో ప్రభు మాట్లాడేవారై ఉన్నారు. మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగం కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 8వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు గారు అన్న మాటలు మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి అవి దావీదు గారు మాటలైతే మనం ప్రోత్సాహాన్ని కలిగించకపోవచ్చును, కానీ అవి దేవుని యొక్క కృపను గూర్చిన మాటలు గనుక మనల్ని ఎంతైనా కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఏమంటున్నారు ఆయన? 5వ వచనం యొక్క చివరి భాగంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదువు. తర్వాత మాట ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నూనెతో నా తల అంటియున్నావు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇది చాలా ఉన్నతమైన లేక శ్రేష్టమైన లేక ప్రశస్తమైన అనుభవం. ఈ అనుభవాన్ని దావీదు రాజు గారు చక్కగా పలుకుతున్నారు. ఏ విధమైన అరమరిక లేకుండా నిస్సంకోచంగా చెప్పేస్తున్నారు. దేవా, నీవు నన్ను నూనెతో, తైలముతో నా తలనంటి అభిషేకించి ఉన్నావు. ఈ మాటను మరొక విధానంతో స్పష్టంగా చెప్పాలంటే 92వ కీర్తనలో మీకోసం చదువుతున్నాను, గమనించండి. 92వ కీర్తనలో 10వ వచనం, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఈ మాట గమనించారు కదూ? నూనెతో నా తల అంటియున్నావు అనగానే ఇది నూతనమైన తైలాభిషేకానికి కూడా స్పష్టమైన సాదృశ్యం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుసంధానానికి సంబంధించిన ప్రాముఖ్యతను 3 చక్కని భావాల్లో చెప్తాను. నంబర్ 1, ప్రతి వ్యక్తి కూడా ఆత్మను కలిగి ఉన్నాడు. మానవ జీవిత నిర్మాణం ప్రాణ, ఆత్మ, దేహములు. మన మానవ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానం కావాలి. ప్రియులారా, మన మానవ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో, దేవుని పరిశుద్ధ ఆత్మతో అనుసంధానం కావాలి. ఇది దేవునికి సగటు మానవులుగా మనకు ఉండవలసి ఉన్న, దేవుడు కోరుకున్న అవినాభావ సంబంధం. ఈ రోజున మనుషునికి దేవునికి ఉన్న బాంధవ్యం వాస్తవంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నది ప్రియులారా. అదే మనం సృష్టి ఆరంభంలో ఆదాము హవ్వల జీవిత విధానాన్ని ఏదైనా తోటలో మనం గమనిస్తే, ప్రతి చల్లపూట వేళ దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడేవారు, సంచారం చేసేవారు. ఒక మనిషితో మాట్లాడిన రీతిగా వారికి సంభాషణ జరిగేది. నేను ఈ మాటను ఎలా చెప్తానంటే, వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో సహగమనం కలిగి ఉన్నారు, వారు దేవునితో సహచర్యం కలిగి ఉన్నారు, వారు దేవునితో చక్కని సమాలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే, ఆదామా, ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టాలి. ఎలా? ఆదాము, ప్రభువా, అలాగా ఈ జంతువులకి ఎలా పేర్లు పెట్టాలి? దేవుడు మానవుడు సమాలోచన చేసి, ఓకే ఆదాము, నేనేం చేస్తానంటే జంతువులన్నిటి లైన్లో పిలుచుకొస్తాను. ఇది ఇక్కడ కూర్చో, ఆదాము ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చుని నీ దగ్గర నేను జంతువులు 1 by 1 పంపిస్తాను. నువ్వు ఏ పేరు పెడతావో ఆ పేరు ఆ జంతువు కలుగుతుంది. చూసారు? దేవునికి మానవునికి సహవాసం, సహగమనం, సహచర్యం, సమాలోచన ఆదిలో ఎంత ఔన్నత్యంగా ఉందో ప్రియులారా. ఎప్పుడైతే అతిక్రమం ద్వారా, పాపం ద్వారా మానవుడు ఆ సహవాసాన్ని, సహగమనాన్ని, సహచర్యాన్ని, సమాలోచనను కోల్పోయాడో
దానిని మరలా తిరిగి మానవాళి జీవితంలో పెంపొందింప చేసే ఒక దివ్యమైన అనుభవమే తైలాభిషేకం. నేటి క్రైస్తవ జీవిత ఆధ్యాత్మిక గమనంలో ఈ అనుభవాన్ని ప్రియులారా ప్రతి ఒక్కరము కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనుక. తేటగా ఈ మాటలు గమనించండి. తిమోతి పత్రిక అనగా 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని బైబిల్ గ్రంథంలో స్పష్టమైన మాట వ్రాయబడింది. నిజమే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు నిజమేనండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అపాయాలు, ప్రమాదాలు, బాధలు, వేదనలు, కర్ణ కఠోరమైన సంగతులు చూస్తూ ఉంటే విభ్రాంతి కలిగి గుండె చెదిరిపోయే కార్యాలు మనం చూస్తున్నాం. నిజమే, కాలమే అపాయకరంగా మారిపోయింది. అపాయాలు బాగా కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. అంత్య దినాల్లో ఇలా జరుగుతుందని బైబిల్ చెప్తోంది. కానీ అదే పరిశుద్ధ గ్రంథం యోవేలు 2:23 ప్రవచనంలో ఏమని వ్రాయబడిందండి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాల్లో ఏమని వ్రాయబడింది? అంత్య దినములలో మనుషులందరి మీద అనగా సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని ప్రభువు వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలని మనుషులు స్వార్థపరులుగా, బింకములాడి వారిగా, అనురాగ ద్వేషులుగా, భయంకరమైన పాపంతో నిండి ఉంటారని బైబిల్ చెప్తోంది. మరొక వైపున ఇదే అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం సర్వ శరీరుల మీదకు దిగి వస్తుందని, తద్వారా యవనస్తులు దర్శనాలు చూస్తారని, సహోదరులు ప్రవచనాలు చెప్తారని, వృద్ధులు కలలు కంటారని. పిల్లరా, ఈ అంత్య దినాల్లో ఈ 2 పరిస్థితులకు దేవుడు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు విజ్ఞత మనకు అవసరం. ఏమిటి మన విజ్ఞత? అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో చిక్కుబడిపోదామా, లేక అంత్య దినాల్లో విశేషంగా కృబరించబడుతున్న అభిషేకానికి చేరువవుదామా? తేటగా ఆలకిద్దామా? ఏ వ్యక్తి అయితే ఈ అంత్య దినాల్లో అభిషేకానికి సంబంధించిన కాలానికి చేరువవ్వాలని, తాను కూడా పాలి భాగస్థులు కావాలని కోరుకుంటారో, అందుకు తొలిమెట్టు ఇదిగో తైలాభిషేకం. యెహోవాను ఎవరైతే కాపరిగా కలిగి ఉంటారో, యేసు క్రీస్తు ప్రభువుల వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రియులారా, ఆయన ఎంత మంచి కాపరి అంటే మనం చెప్పుకున్నామా? అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు, ఈ వైపున అంత్య దినాల్లో అభిషేకం కృంభరించబడే కాలం, ఈ వైపున అంత్య దినాల్లో మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ఘోరమైన పాపాలు చేయువారు. కానీ ఈ వైపున అంత్య దినాల్లో యవనస్తులకు దర్శనాలు, ప్రవచనాలు, వృద్ధులకు కళ్ళు. చూసారా? ఈ 2 వ్యత్యాసాల్లో నీవు ఈ వైపున చిక్కుబడకుండా, అనగా అపాయకరమైన కాలములలో చిక్కుబడకుండా, అభిషేకానికి సమృద్ధిగా, అభిషేకాన్ని నింపాదిగా నింపే కాలములో నీవు దీవెనకరంగా ఉండాలి అంటే ఇదిగో ఈ అనుభవం అవసరం. ఏమిటా అనుభవం? దావీదు అంటున్నారు, యెహోవాను కాపరిగా కలిగి ఉంటే తైలాభిషేకం జరుగుతోంది. తద్వారా నీవు అపాయకరమైన కాలములలో చిక్కుబడి ఇబ్బంది పడకుండా, జీవితాన్ని అవమానభరితంగా చేసుకోకుండా, ఇదిగో అభిషేకంతో నింపబడి దర్శనం చూచేవానిగా, ప్రవచనం చెప్పేవానిగా, కలలు కనేవాడిగా, బహు మహిమవంతమైన జీవితాన్ని ప్రభువుకు మహిమకరంగా, ప్రజలకు ప్రయోజనకరంగా, అపవాదికి దడ పుట్టించే రీతిలో జీవించడానికి ఇదిగో ఈ అనుభవం, తైలాభిషేకం అనే అనుభవం. ప్రభువునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలను సమగ్రంగా అధ్యయనం చేద్దాం. ఏదో ఒక వైపు నుంచి చూచి గబాలన వ్యాఖ్యానం చేయొద్దండి. దేవుని సేవకులుగా, నా వల్లే దేవుని సేవా పరిచయంలో ఉన్నవారు ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితమైన దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి వినయంగా మనవి చేస్తున్నాను. అంత్య దినాల్లో ఈ తైలాభిషేకాన్ని దేవుడు సర్వ శరీరులకు కూడా సమృద్ధిగా ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు గనుక ఈరోజు మీరు ఎవరైనా సరే అంత్య దినాల్లో ఉన్న అపాయకరమైన కాలంలో చిక్కుబడకుండా, అంత్య దినాల్లో ఉన్న అభిషేకంలో మీరు కూడా దైవ కృపకు పాత్రలు కావాలి అంటే అందుకు యోగ్యులు కావడానికి సిద్ధపడదాం. పాపాన్ని విడిచిపడదాం, వ్యసనాలను విడిచిపెడదాం, యేసు రక్తంలో కడగబడదాం. దావీదంటారు, నా శత్రువులు ఎంతమంది ఉన్నా, నేనెంత గాఢాంధకారపు లోయలో ప్రయాణించిన, నా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నన్ను, నా జీవితాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఇదిగో
ఈ అపాయకరమైన కాలంలో అపాయకరమైన విధానాలకు అప్పగించకుండా తైలముతో అంటి, చూసారా, దాని స్తోత్రం కలుగును గాక, తైలముతో అంటి అభిషేకానికి సంబంధించిన ఈ కృపతో నిలబెడుతున్నానంటారు. ప్రియులారా, ఈ అనుభవం మీకు కూడా ఉంటే బాగుండు కదూ, ఇట్టి కృప మీకు కూడా కలిగితే బాగుండు కదూ. అవును ప్రియులారా, తప్పకుండా ఆయన మీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయనకి పక్షపాతం లేదు. దావీదును తన తైలముతో అంటే అభిషేకించిన వాడు ప్రియులారా పక్షపాతము లేని దేవుడు గనుక మీ యవ్వన జీవితాన్ని పరిశుద్ధాత్మ తైలముతో అంటి అభిషేకిస్తారు. మీ కుటుంబ జీవితాన్ని పరిశుద్ధాత్మ తైలముతో అంటి అభిషేకిస్తారు. ఏమీ భయపడాల్సిన పనులే. లోకంలో ఉంటే ఉండొచ్చు అపాయకరమైన కాలాలు, అపాయకరమైన మనుషులు, అపాయకరమైన విధానాలు. కానీ నీవు గనక యెహోవాను కాపరిగా కలిగి ఉండి యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షణగా నమ్మి ఉండి ఆయన చేతుల ద్వారా వచ్చే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని తైలాభిషేకాన్ని పొంది ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. అపాయకరమైన కాలాల్లో అలా ఉండేవారు ఉంటూనే ఉంటారు. నీవు మాత్రం అభిషేకం కృమ్మరించబడే కాలానికి వచ్చేస్తావు. ఇప్పుడు వినండి, సౌలు రాజు గారి పరిపాలన జరుగుతోంది. కానీ అభిషేకించి నియమించిన దేవునికి సౌలును బట్టి సంతోషమే లేదు. అలాంటి సందర్భంలో ప్రభువు ప్రవక్త అయిన సమూయేలుకు సెలవిచ్చారు. సమూయేలు, నేను ఒక వ్యక్తిని అభిషేకించాలని కోరుకున్నాను, ఎన్నుకున్నాను, ఇష్టపడ్డాను. ఆ వ్యక్తిని అభిషేకించడం కోసం బెత్లెహేమీయుడైన యెషయి ఇంటికి వెళ్ళి నేను ఏ పేరు చెప్తాను ఆ పేరు గల వ్యక్తి మీద తైలాభిషేకం చేసి రమ్ము అంటారు. వినండి ప్రియులారా, ఈ సందేశం నిశ్చయంగా మీకోసమే. నిరాశలో ఉన్నారా? బాధలో, వేదనలో, నిస్పృహలో ఉన్నారా? మరి వినండి, మీకోసమే, నీ దేవుని కోసమే. వెంటనే సిద్ధం చేయబడ్డ తైలపు కొమ్ముతో సంసిద్ధమైన సమూయేలు ప్రవక్త ఆ యొక్క యెషయి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగానే కబురు అందింది గనుక యెషయి గారు తన కుమారులందరితో ప్రవక్త గారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విశేషం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే అసలు విషాదం ఏంటంటే, తను కన్న బిడ్డలందరినీ కూడా సమకూర్చవలసి ఉన్న తండ్రి ఎందుకో ఆఖరి వాడని దావీదుని లెక్కలోకి తీసుకోలేదండి. అరే, వాడు నా కన్న కొడుకే కదా, వీళ్ళందరితో పాటు వాడు కూడా ఉన్నవాడే కదా అన్న ఆలోచన ఓ తండ్రిగా రాలేదేమో. పిల్లరా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న మీరు మీ తండ్రికి లెక్కలో లేకపోవచ్చు, మీ తల్లికి లెక్కలో లేకపోవచ్చు, మీ స్కూల్లో మీరు లెక్కలోకి రాకపోవచ్చు, మీ ఆఫీసులో కూడా బహుశా ఎవరు మిమ్మల్ని లెక్క చేయని పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు. దేవుని సాకునిగా, దేవుని ప్రేమను బట్టి వినయంగా మీకు మనవి చేస్తున్నా, నువ్వు ఎవ్వరికి లెక్కలోకి రాకపోయినా నిన్ను సృజించిన దేవునికి నువ్వు లెక్కలో ఉన్నావు. ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎవరు నెట్టివేసినా ఆయన నెట్టివేసేవాడు కాదు. ఎవరు త్రోసివేసినా ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ దావీదును యెషయి తండ్రి లెక్కలోకి తీసుకోలేదో వాస్తవానికి ఆ దావీదునే దేవుడు కోరుకున్నాడు, దేవుడు ప్రేమించాడు. ఈ రోజున మీకు చక్కని నిరీక్షణ చెప్పమంటారా? ఈ రోజున కూడా చాలా మంది నీవలే దేవుని చేత కోరుకోబడ్డవారు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు విలువ లేని వారిగా, మనుషుల చేత గౌరవానికి, మర్యాదకు, ప్రేమకు నోచుకొని వారిగా, నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనంలో, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటూ ఇంకింతే కదా నా జీవితం అన్నట్లుగా ఉండవచ్చు. ప్రభునందు ప్రేమైన వర్లరా, దేవుని సాకునిగా వాక్యాన్ని బట్టి ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు కోరుకున్న వాడివి నీవే. నీ కుటుంబంలో ప్రభు నిన్ను కోరుకున్నాడు, మీ సంఘంలో ప్రభు నిన్ను కోరుకున్నాడు, ఈ శతాబ్దంలో ప్రభు మిమ్మల్ని మీ పరిచయని కోరుకున్నారు. అఫ్ కోర్స్ మీరు ఒంటరి వారైతే కావచ్చు, మనుషులు మిమ్మల్ని లెక్క చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవుని లెక్కలో ఉన్నావు గనుక నీ మీదకు తైలాభిషేకం రావడానికే యోగేలు ప్రవచనం ప్రకారం అంచె దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తైలముతో అంటడం కోసం సంసిద్ధంగా ఉన్నారు. దానంతటికి ఒకటే మూలం ప్రియులారా, ఆయన మాటకు స్పందించి ముందుకు వస్తే చాలు. ఆయన మాటకు స్పందించి ముందుకు వస్తే చాలు. అభ్యంతర పడకండి, ముఖమాట పడకండి, బాధపడకండి. తగిన కాలమందు, తగిన సమయమందు
దేవుడు నిర్దిష్టంగా నిర్దేశించిన వేళలో ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తారు. యెషయా అందరినీ కబురు పెట్టాడు, కుమారులందరినీ వరుసగా నుంచోబెట్టాడు. సమూయేలు గారు వచ్చాడు. మొదటివాడు ప్రభువు కాదన్నారు, రెండవ వాడు ప్రభువు కాదన్నారు, మూడవ వాడు ప్రభువు కాదన్నారు. ఆశ్చర్యం, అందరినీ ప్రభువు కాదన్నారు. అప్పుడు అనుమానం వచ్చింది సమూయేలుకి. ఏమయ్యా యెషయి, నీ కుమారులు అందరిని తీసుకొచ్చానన్నావు, వీరు గాక ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి హృదయాన్ని బలంగా గుద్దినట్లుగా ఉంది కదా ఆ మాట. నీ కుమారులు అందరినీ తీసుకురమ్మన్నాను, నువ్వు అందరినీ తీసుకొచ్చానన్నావు, మరి ప్రభు అందరినీ కాదన్నాడు. వాస్తవానికి నీ కుమారుల్లోనే దేవుడు కోరుకున్నవాడున్నాడు, వీరేనా ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు మేల్కొన్నాయి యెషయా గారి యొక్క ఆత్మీయ నేత్రాలు. అయ్యా, ఇంకొకడున్నాడయ్యా, నీకు స్తోత్రం, ఇంకొకడున్నాడయ్యా, వాడు కూడా నా కొడుకే, వాడు నా రక్తాన్ని పంచుకుని పుట్టిన వాడే, వాడు నా సొంత కుమారుడే. కానీ వాడు దేముందులే అనుకున్నానయ్యా, వాడు పనికిరాడు అనుకున్నానయ్యా, వాడు ఇంత స్థాయికి నోచుకోడు అనుకున్నానయ్యా, వాడిని పెద్ద నేను లెక్కలో వేసుకోలేదయ్యా. సమూయేలు అభిషేకం గలవాడుగా దేవుని మాటను యెషయాకి చెప్తున్నాడు. యెషయి, నువ్వు ఎవరిని కాదనుకున్నావో, ఎవడు పనికిరాడు అనుకున్నావో, ఎవడిని కడసారి వాడు అనుకున్నావో వాడిని పిలుచుకురామన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత దీనంగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారో, ఎంత విచారంలో వేదంలో మీరు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవ్వరు మిమ్మల్ని కాదన్నా యేసయ్య మిమ్మల్ని కాదనేవాడు కాడు. ఎవ్వరు మిమ్మల్ని నెట్టివేసినా ప్రియులారా, యెహోవా మీకు కాపరి ఆయన మిమ్మల్ని నెట్టివేసేవాడు కానే కాదు. మనుషుల్ని నమ్ముకున్నడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన వాడు ఆయన. ఎదురుగా వరుసగా నిలబడ్డారు. ఆల్రెడీ మిలిటరీలో ఉన్న డిసిప్లైన్డ్ ట్రైన్డ్ గైస్, వాళ్ళందరినీ కాదన్నాడు ప్రభు. ఎడో అరణ్యంలో కొంకి కర్ర, దుడ్డు కర్ర, సితారా పట్టుకుని వచ్చిన పాటలే పాడుకుంటూ, పాడిందే పాడుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ, ఎలుగు వంటి దాడి సింహం దాడి నుంచి మందను కాచుకుంటూ, నా పని నేను చేసుకోవాలి, ఏం చేద్దాం, నా జీవితం అరణ్యం పాలైంది, అయినా పర్వాలేదు ఇక్కడ కూడా దేవుని గణపరుద్దామని కీర్తనలతో, వాద్యములతో, సంగీతములతో దేవుని గణపరుస్తున్న కడసారి వాడిన దావీదును చూచిన దేవుడు సమూయేలు ద్వారా యెషయాతో మాట్లాడుతున్నాడు. పిలువు అని. అప్పుడు త్వరపెట్టి దావీదు యొద్దకు వెళ్ళి దావీదుకి కబురందించారు. దావీదు, మీ నాన్నగారు రమ్మంటున్నారు. దావీదు, ప్రవక్త సమూయేలు గారు రమ్మంటున్నారు. ఇన్ కేస్ అదే దావీదు పొజిషన్లో నేనుంటే ఏమన్నావాడిన తెలుసా? హ్యూమన్ మెంటాలిటీ, మానవ మనస్తత్వం. నాకు తెలుసా సంగతి, నిన్నటి నుంచి 2 రోజుల నుంచి మా ఇంట్లో అంతా హడావుడి, సమూయేలు గారు వస్తున్నారట, బలర్పిస్తున్నారట, మా అన్నవాళ్ళందరినీ మా నాన్న మిలిటరీ నుంచి లీవ్ పెట్టి పిలిపించారు, అన్నవాళ్ళందరూ వచ్చారు. ఏంటి నాన్న అన్నవాళ్ళందరూ వస్తున్నారంటే, ఏం లేదులే ఓయ్, గొప్ప ప్రవక్త సమూయేలు గారు మన ఇంటికి వస్తున్నారు, ఆయనకేదో పని మీద వస్తున్నారు, మనతో కలిసి బలర్పించాలంటే అన్నారు. నానా ప్లీజ్ నానా, నేను కూడా ఉంటాను నానా, నేను కూడా చూస్తాను నానా, నన్ను కూడా ఉంచు నానా అని ఎంత బ్రతిమలాడినా మా నాన్నగారు నన్ను ఉండనివ్వలేదు, కనీసం చూడనివ్వలేదు. మాత్రమే గాక నన్ను అసలు లెక్కలో కూడా వేసుకోకుండా అందరూ విశ్రాంతిగా ఆహ్లాదంగా, ఒకసారి ఆలోచన చేయండి, అంత గొప్ప రాజగురు ప్రవక్త గారు వస్తుంటే కనీసం పాపం చూద్దామనన్నా అనుకున్నాడేమో దావీదు. అరే, నాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అరణ్యానికి నెట్టేశాడే. ఇప్పుడు నేను అవసరమైనా, ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా, ఇప్పుడు నా మాట కావాలా, ఇప్పుడు నా పాట కావాలా, ఇప్పుడు నా సలహా కావాలా, ఇప్పుడు నా కానుక కావాలా, ఇప్పుడు నా పార్టిసిపేషన్ కావాలా, నేను రానంటే రానని బెట్టు చేసేవాడిని. ఏది నేనైతే. ఎందుకని? హ్యూమన్ మైండ్, హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ సైకాలజీ. దావీదులో దేవునికి నచ్చిన లక్షణం ఏంటో తెలుసా? ఏ మాత్రం ఒక మాట పడలేదు, ఏ మాత్రం బెట్టుపోలేదు, ఏ మాత్రం కూడా నా టైం వచ్చింది అన్నట్లుగా హుందాతనాన్నో దర్పాన్నో ఏమీ ప్రదర్శించలే. తనకు తెలిసింది ఒకటే, శత్రువుల ఎదుట సైతం తన తలను నూనెతో అభిషేకించేవాడు తన దేవుడు గనుక
బాధైనా కీర్తించటం, వేదనైనా కీర్తించటం, ఎంత ఒంటరితనమైన అదే పాట, అదే మాట, అదే భక్తి, అదే ప్రార్థన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు అవకాశం రాలేదు, దేవుని స్తోత్రం. ఇప్పుడు అవకాశం వచ్చింది, దేవుని స్తోత్రం. ఓహో రమ్మన్నారా, వస్తానండి. ప్రియులారా, అభ్యంతరములు కలుగ చేయువానికి శ్రమ అనుంది బైబిల్లో. మనం అభ్యంతరాలు కలుగ చేసేవారిగా కాకుండా అభ్యంతరాలను అధిగమించేవారిగా ఉందాం. మరొక్కసారి చెప్పనా, మనము అభ్యంతరాలను కలుగజేసేవారిగా కాకుండా అభ్యంతరాన్ని సైతం అధిగమించేవారిగా ఉందాం. పరుగున వాళ్ళ అన్నలందరూ మిలిటరీలో ఉన్నవారు. మీకు తెలుసు కదా, మిలిటరీ డిసిప్లైన్, డ్రెస్సింగ్ కానీ, పొజిషనింగ్ కానీ, స్టాండింగ్ కానీ, ఆ సల్యూట్ చేయడం కానీ ఎంత సిన్సియర్గా ఉంటారు వారు. దావీదేమో గొర్రెల దగ్గర బుడ్డోడు, అదే వడిసెల వేలాడుతూ ఉంది. కొంకి కర్ర, దుడ్డు కర్ర చేతిలో ఉన్నాయి. గొర్రెల కాపరి వస్త్రధారణ ఆ రోజుల్లో మరి చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంత యావరేజ్గా ఉంటుందో. దావీదు దరిదాపులకు వెళ్తే గొర్రెల వాసన, దావీదు వెంట్రుకల్లో ఆ గొర్రెల వాసన, దావీదు దేహం అంతా అరణ్య ప్రాంతంలో నా పచ్చిక బేళ్లు వాటికి సంబంధించిన దుమ్ము ధూళి, ఇది ఆయన పరిస్థితి. పిల్లరా, ఆ కుంకి కర్ర పట్టుకుని, ఆ దుడ్డు కర్ర పట్టుకుని, ఆ నడుములో వేలాడుతున్న ఆ వడిసెలతో అలాగే చెంగున వస్తూ ఉంటే దూరము నుండి చూస్తున్న ప్రజలకు, ప్రత్యేకించి దూరము నుండి చూస్తున్న సమూయేలుకు వస్తున్న దావీదులో 3 దివ్యమైన లక్షణాలు కనబడ్డాయి. మీరు బైబిల్లో చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చక్కని మాటలు మీకోసం నేను చదువుతాను, మరి మీరు శ్రద్ధగా గమనించండి. 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయను అడుగుగా అతడు ఇంకను, ఆ మాట చూడండి, కడసారి వాడకుడున్నాడు. పుట్టిన లెక్కలో లాస్ట్ సీరియలే, అభిమానం లెక్కలో లాస్ట్ సీరియలే, అయ్యో పెర్ఫార్మెన్స్లో లాస్ట్ సీరియలే, అసలు ప్రయారిటీస్లో లాస్ట్ నంబర్ ఇచ్చారు. కడసారి వాడున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మీరు మనుషుల లెక్కలో ఎంత తక్కువ వారైనా దేవుని లెక్కలో తక్కువ కారని వినయంగా మనం చేస్తాను. ఏమీ భయపడాల్సిన పని లేదు. దేవుడు మీ కాపరి, యేసయ్య మీ రక్షకుడు, ఆయన మీ ప్రభు. ఎంతమంది దృష్టిలో మీరు కడసారి వారైనా, అయ్యో దేవుని దృష్టిలో మీరు కడసారి వారు కానే కారు. మీరు దేవుని కుమారులు, కుమార్తెలు. ఎవ్వరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా యేసయ్య మాత్రం తక్కువ అంచనా వేరు. పిల్లారా, ధైర్యంగా ఈ మాటల్ని సంతోషంగా ఎక్కిరించండి. చూడండి, ఇక్కడ ఏమని వ్రాయబడిందో, కడసారి వాడుకుడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయతో చెప్పగా, లెట్ us all wait till David comes. దావీదు వచ్చే వరకు మొత్తం కూర్చుందాం. అతడు వచ్చే వరకు ఎవరు కదలడానికి లేదు, ఏమీ జరగడానికి లేదు. అతను వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అంతకుముందు ఉదయం పూట ఎంత బతిలాడు ఉంటాడు, నాన్న చూస్తాను నాన్న, ప్లీజ్ నాన్న, పెద్దన్నా, చిన్నన్నా, 3వ అన్నా, 4వ అన్నా, కనీసం ప్రవక్తను చూస్తానన్నా, పోరా నువ్వు గొర్రెలు కాసుకోవాలి, నీకేం పనిరా, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం రా, నీకేం పనిరా అనుంటారేమో. కానీ ప్రియులారా, ఇప్పుడు అందరూ ఆ దావీదు కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు అక్కడ. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, నా ప్రియ సోదర సోదరులారా, మీతో మాట్లాడుతున్నారు కదా. ఒకప్పుడు దావీదు వారికి అక్కరలే, అదే సీజన్, అదే ప్లేస్, అదే హోమ్, అదే పీపుల్. దావీదు వారికి అక్కర్లే. పోండిరా, వాడిని పోనివ్వండిరా, వాడి పెద్ద పనికిరారు లేడరా, వాడిక ఈ స్థలం అవసరం లేదు లేరా, ఈ విషయాల్లో అసలు వాడి జోక్యం అవసరం లేదు లేరా, అయ్యో ఇంత పెద్ద సదస్సులో వాడెందుకు లేరా, గొర్రెల వరకే వాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మాటలన్న వాళ్ళందరూ, ఆ ఆలోచన చేసిన వారందరూ, సమూయేలు, యెషయి కుటుంబం, చూస్తున్న బహుజన సమూహాలు, they were all waiting. దావీదు ఎప్పుడు వస్తాడా అని కూర్చున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నూతన జీవం అనే మా ప్రసారం ద్వారా మీతో నేరుగా మాట్లాడుతున్నారు. ఎవరు మిమ్మల్ని లెక్కలో తీసుకోలేదో ఒకరోజు వాళ్ళు మీకోసం వెయిట్ చేయాల్సి వస్తాం. మీరు నమ్ముతున్నారా? ఎవరు మిమ్మల్ని ఈరోజు కించపరుస్తున్నారో ఒకరోజు వారు మీకు నమస్కారం చేయాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? యెహోవా మీ కాపరి. ఎందుకో తెలుసా? యేసయ్య మీ రక్షకుడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ప్రియులారా, ఈరోజు మీరు ఎలాంటి బాధలో ఉన్నా పర్లేదు ప్రియులారా, యేసుని నమ్మండి,
ఆయన మీ కాపరి. మీ జీవితాన్ని అవమానము నుంచి ఔన్నత్యానికి లేవనెత్తువాడు. మీ జీవితాన్ని అవమానము నుంచి ఔన్నత్యమునకు లేవనెత్తువాడు. ప్రార్థన చేద్దామా? ప్రభు మీ ప్రార్థన వింటారు. ఎందుకంటే ఆయన మీ కాపరి. ఆయన మీ కాపరి. మీకోసం అవకాశాలు వెయిట్ చేస్తున్నాయి. మీకోసం మనుషులు వెయిట్ చేస్తున్నారు. మీకోసం వస్తువు కానీ, వాహనం కానీ, వ్యవస్థ కానీ, ఉద్యోగం కానీ, దీవెన కానీ మీకోసం వేచి ఉండేలా చేస్తాడు మీ దేవుడని యెహోవా యేసు క్రీస్తు ప్రభువుల వారు మీ కాపరి. ప్రార్థన చేద్దాం. నాతో మనసు కలపండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, ఘనుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. సర్వలోక సకల మానవాడిని సమృద్ధి అయిన కృప చేతను, సమృద్ధి అయిన ప్రేమ చేతను పాలించుచూ ఉన్నవాడా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. శత్రువుల ఎదుటనే, తక్కువ అంచనా వేసిన వారి ఎదుటనే, విమర్శించిన వారి ఎదుటనే, లెక్కలోకి తీసుకోకుండా లెక్కలో నుంచి తీసివేసిన వానిగా భావించిన ఆ కుటుంబ సభ్యుల, ప్రవక్త, జనసమూహముల ఎదుటనే దావీదును హెచ్చించడం కోసం, దావీదును దీవించడం కోసం, దావీదు తల మీదకు తైలాభిషేకాన్ని తీసుకురావడం కోసం గొప్ప వేదికను సిద్ధం చేసిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, నాతో కలిసి వాక్యాన్ని ఇంత శ్రద్ధగా ధ్యానం చేసిన నా ప్రియ సోదర సోదరులు ఈ ప్రార్థనా సమయంలో నాతో మనసు కలిపి ఏకీభవించి ప్రార్థన చేయించు ఉండగా, దేవా మీ కృప అదే రీతిగా వీరి పట్ల కూడా మీరు చూపగోరుతూ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు పక్షపాతం లేదు నాయన. నా ప్రియ సోదర సోదరులు ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించి ఉన్నవారు ఎవరైతే అయ్యో నేను మా ఇంట్లో లెక్కలేను అని బాధపడుతున్నారో, నా కుటుంబంలో నన్ను ఎవరు లెక్క చేయట్లేదని ఎంతమంది కన్నీరు గారుస్తున్నారో, నా కన్న తండ్రే నా పట్ల పక్షపాతం చూపుతున్నాడని, నా తోబుట్టువులే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారని ఎంతమంది కృంగి కృషించిపోతూ మానసిక క్షోభకు, అంతరంగ క్షోభకు, ఆత్మ న్యూనతా భావానికి గురవుతూ కన్నీరు గారుస్తూ మీ కృపకు సుదూరంగా ఉన్నట్లుగా బాధపడుతున్నారు. యేసయ్యా, శత్రువులు ఎదుటనే నూనెతో తలాంటి దీవించే దేవుడు అయినా నీ యొద్దకు వారందరినీ సావుకనిగా తీసుకుని వస్తున్నాను నాయన. ప్రతి ఒక్కని కృపతో నింపండి. ఎంటైర్ ఫ్యామిలీని మీ కృపతో నింపండి. ప్రత్యేకంగా నా సహోదరుని మీదకు మీ హస్తాన్ని రనివ్వండి. నా సహోదరి మీదకు సమృద్ధిని కృపను రనివ్వండి నాయన. వ్యాధి, బాధ, బంధకాలు, అజ్ఞానం, అవివేకం, అమాయకత్వం నాయన, సామర్థ్యాల లేమి, తలాంతుల లేమి ఏదైతే వారిని వారి యొక్క కుటుంబం యొక్క లెక్కలో, వారి యొక్క సంఘం యొక్క లెక్కలో, వారి సమాజం యొక్క లెక్కలో, బ్రైట్గా ఉండే ప్రజల సమూహ లెక్కలో లేకుండా కడసారి వారిగా నెట్టివేసేవారిగా కారణమైందో నాయన, వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు కృప వారిని నింపునుగాక. వ్యాధి, బాధ, బంధకాలకు, అపవాది కార్యాల ప్రభావానికి యేసు నామములో అగ్ని ఇస్తున్నాను. నీ కృప వారిని సమృద్ధిగా నింపునుగాక.